ఈరోజు ఈ కార్యక్రమం కాచం సత్యనారాయణ గారు ఒంటి చేత్తో భుజం మీద వేసుకొని లాస్ట్ టైం కూడా ఎన్నికలకు ముందు శాసనసభ ఎన్నికలకు ముందు వైశ్య గర్జన పెట్టినటువంటి విషయం మనం మర్చిపోవద్దు. సరే నాకెందుకులే, నేను రాజకీయాల్లోకి రాను, నాకు అవసరం లేదు, కానీ 10 మంది మన ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి రావాలని ఒక సంకల్పం తీసుకున్నాడు. నాకు లాస్ట్ టైం చెప్పిండు, మరి ఇప్పుడు అదే ఒపీనియన్ ఉందా ఏమో నాకు తెలియదు, కానీ నేను రాజకీయాల్లోకి నాకు అవసరం లేదు, సరే ఉండాలనే కూడా కోరుకుందాము. నాతో పాటు నేనే కాదు, నాతో పాటు 10 మంది రాజకీయంగా ఎదగాలి, శాసనసభలో కూర్చొని అధ్యక్ష అని మాట్లాడాలి, మన ఆర్యవైశ్యుల హక్కుల గురించి పోరాడాల్సినటువంటి అవసరం మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఏ అవసరం వచ్చినా కూడా మనం పోయి శాసనసభలో మాట్లాడాలంటే ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. మన సమస్యల గురించి ఒక నాయకుని దగ్గర చెప్పుకోవాలి, ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడాలంటే ఆ సమస్యని పరిష్కారం చేసేటటువంటి ప్రజాప్రతినిధులు కరువైనటువంటి ఆర్యవైశ్య జాతిలో ఈరోజు బాధాకరంగా ఉన్నటువంటి సమయంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముందుగా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరి వైశ్య వికాసం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ఆర్యవైశ్య రణభేరిని మొదలుపెట్టినటువంటి మీరు మరి రాను ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దానికి బేస్ చేసుకొని ఈ కార్యక్రమం తీసుకున్నారని అనుకోవాలి. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. మరి మందకృష్ణ మాదిగ గారు మరి మాదిగ సామాజిక వర్గానికి నేతృత్వం వహిస్తూ మరి వారు మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా వారు మనకు సంఘీభావం తెలుపుతారు, మనకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మన విమలక్క తెలంగాణ పోరాటం చేసి గజ్జగట్టి పాట పాడి తెలంగాణ ఉనికిలో కొంతమంది మహిళలకే స్థానం ఉన్న ఆ మహిళల్లో ప్రథమ స్థానాలలో 3-4లో విమలక్క ఉంటది. ఈరోజు మన ముందు ఉన్నటువంటి విమలక్కకు కూడా ధన్యవాదాలు. మా ఆర్యవైశ్య గర్జనకు విచ్చేసినటువంటి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏసీపీఎస్ ప్రేమ్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఉప్పల శ్రీనివాస్ గారు, అలాగే ఈనాటి ముఖ్య అతిథులైనటువంటి మన శాసన మండలి సభ్యులైనటువంటి మరి బొగ్గారప్ దయానంద్ అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి అవోపా అధ్యక్షులు శంకరన్న గారికి, శంకర్ అంకుల్ గారికి, అలాగే చాలా మంది ఉన్నారు, శ్రీధర్ గారికి, మరి ఉపేందర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది కూడా, వీళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే అవసరం వచ్చినప్పుడు రాజకీయంగా కాదు, కులానికి కూడా ఏ ఇబ్బంది అయినా కూడా ముందుండి పోరాటం చేసే వాళ్ళందరూ కూడా ఒక్క వేదిక మీదకి వచ్చి ఆర్యవైశ్యుల ఐక్యత చూపించుకోవడానికి, బలం చూపించుకోవడానికి, మనకు కావాల్సినటువంటి హక్కుల్ని అడగడం కోసం ఒక వేదిక కావాలి. మనం మాట్లాడితేనే రాజకీయ పార్టీల్లో చలనం వస్తుందని ఈరోజు కార్యక్రమం తీసుకున్నందుకు మరి మంచి కార్యక్రమము. జనాలు ఎంతమంది వస్తారు, 1,00,000 మందితో వస్తారా, 10,000 మందితో వస్తారా అనేది కాదు, ఫస్ట్ మన సంకల్పం బయటకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ సంకల్పం పెద్ద సంఘాలు పెట్టుకుని మేము ఇచ్చేస్తామని చెప్పేటకన్నా మేము చేసి చూపిస్తాము అని ముందుకొచ్చినటువంటి కాచం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మాట ఎందుకంటున్నా అంటే మన బలహీనత బయటకు తెలియవద్దు, మన బలం ఏంటో తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన 4 గోడల మధ్యలో కొట్లాడుకుందాం, కానీ 4 గోడలు దాటిన తర్వాత ఆర్యవైశ్యులకి చట్ట సభల్లో న్యాయం జరగాలి. చట్ట సభల్లో మేము కూర్చోవడానికి మా వంతు, ఇందాక ఒక మాట అన్నారు, మేమెంతో మాకంతా హక్కు కావాలని, మన దామాషా ప్రకారం ఆర్యవైశ్యులకు దక్కాల్సినటువంటి రాజకీయ హక్కు ఛేదించాల్సిందే, రావాల్సిందే. ఒకప్పుడు ఆర్యవైశ్యులు రాజకీయంగా రావాలంటే భయపడుతుండే, కేవలం వ్యాపారానికే పరిమితమై నేను నా దుకాణము షట్టర్ వేసినా తీసినా అనే వరకు కాకుండా ఈరోజు చాలా మంది కూడా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఉత్సాహం వెనకాల భయం కూడా ఉన్నది. ఆ భయం ఎందుకంటే కోట్ల రూపాయలతో వ్యవహారం అయినటువంటి ఈ రాజకీయము, మేము ఉన్నదంతా ఖర్చు పెట్టేసి రాజకీయాల్లోకి వెళ్ళి పోటీ చేస్తే గెలుస్తామో ఓడుతామో అనే భయం ఎక్కువ. అన్నిటికన్నా మన వాళ్ళు వెనకాల ప్రోత్సహించే వాళ్ళకన్నా ఎక్కువ భయపెట్టించే వాళ్ళు ఉంటారు. ఆ భయాన్ని తొలగించాల్సింది వెనకాల వాళ్ళు ఉన్నవాళ్ళు. దయచేసి మేము అనుభవంతో చెప్తున్నాం, ఇది అనుభవం లేకుండా చెప్పట్లేదు. వెనకాల బలహీనత చెయ్యొద్దు, బలాన్ని కూడగలుగుతండి. ఒకరెవరైనా ముంగల్కి వస్తే మేము బలహీనంగా లేము. ఒకళ్ళిద్దరు పార్టీ నాయకులు నాకు పెద్ద సామాజిక వర్గంలో మరి ఈరోజు
రాజ్యాన్ని వెళ్తున్నటువంటి కొంతమంది వాళ్ళు అన్నారు, మీ వయసులకు బలం లేదు, మీరు రావాలని అంటే భయపడతారు, మీరు మీ వ్యాపారం తప్పించి మాకు స్పాన్సర్ చేయడము మాకు చందాలు ఇచ్చడం తప్పించి మీరు రాజకీయంగా రాలేరు అని ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి మాట నాకు పదే 10 సంవత్సరాల నుంచి నా మైండ్లో ఎప్పుడు రిమైండ్ అవుతూ ఉంటుంది. నిజంగా అంత బలహీనంగా ఉన్నామా? నిజంగానే మనం రాజకీయాల్లోకి రావాలంటే భయపడి పారిపోతున్నామా? ఓడిపోయి కాదు, భయపడి పారిపోతున్నామా అనేది ఎన్నో రోజులుగా నేను మదన పడుతున్నటువంటి విషయం. ఇందాక కాచం సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే ఒక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదని. ఈరోజు నేను అధికారంలో ఉన్నాను కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాదు, నేను ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నా. మనం నిజంగానే రాజకీయంగా ఎదగాలనంటే పార్టీలు పూటకో పార్టీ మారకుండా ఉన్న పార్టీలోనే బలంగా ఉంటే ఇప్పుడు లేకుంటే రేపన్నా మనకు అవకాశం వస్తుంది. మనల్ని నమ్మే పరిస్థితులు లేవు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. వీళ్ళు వ్యాపారం కోసం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలోకి వెళ్ళిపోతారు ఆరవేశులు, అందులో సైలెంట్ గా ఉంటారు. బయటకు వచ్చి వీళ్ళు కనీసం నినాదం చెయ్యరు, అడగరు. మెతక అనేది చాలా రకాలుగా మన మీద ఉన్నటువంటి భ్రమ. ఆ భ్రమల్ని తొలగించాలి. నిజంగానే ఒక కండువ కప్పుకుంటే ఆ కండువను పార్టీ ఓడిపోయినా సరే, పార్టీ గెలిచినా సరే, అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఒక చేటకొచ్చి అధికారం పోగానే ఒక్కసారి సముద్రంలో నీళ్లు అలా వచ్చినట్లు అలా వెళ్ళిపోయి మళ్ళీ అధికారం ఉన్న పార్టీలోకి వెళ్ళిపోవడం కాదు. నిజంగా 10 ఏళ్లు నేను పోరాటం చేసినప్పుడు నేను రాష్ట్ర స్థాయిలో కేవలం ఒకే ఒక్కదాన్ని ఆరవేశ మహిళని, అది కూడా నేను కొట్లాడేదాన్ని. ఈ రోజు అధికారంలోకి వచ్చినాక మరి లీడర్లు కనబడకపోతే పదవులు ఇవ్వాలంటే ఏ ప్రభుత్వం అన్నా కానీ ఏ పార్టీ అయినా కానీ వెనకం చేస్తుందా అయ్యేదా? కాబట్టి మనల్ని నమ్ముకున్న వాళ్ళు, మనల్ని నమ్ముకున్న పార్టీలు, మనల్ని నమ్ముకున్న పార్టీలకి ద్రోహం చేయొద్దు. ఉన్న పార్టీలలో ఉండి గట్టిగా మనం బలం నిరూపణ చేసుకోవాలి. అవతలోడు అరే ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ ఉంటే మనదేం పప్పులుడుకో, మనం పోవాలి, ఇంకో పార్టీలోకి పోవాలి, గెలిచిన పార్టీలోకి పోవాలని ఎవరో ఒకరు చెప్పంగానే అందరూ మనం ఆ పార్టీలోకి వెళ్ళిపోతే ఇట్లా నమ్మకం లేని చోట మరి రాజకీయం చెయ్యలేమనేది ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కానీ ఇంకో విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తేనే మనం నెగ్గగలుగుతాం. ఎవరైనా ఒక్కరు పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళని భుజాలను తట్టండి, వాళ్ళకి కావాలంటే ఆర్థికంగా సహాయం చేయండి, నిలబడతాని. వేరే ఇప్పుడు సామాజిక వర్గాలు ఉన్నాయి నాతో, వాళ్ళు చర్చించిన విషయం ఒక్కసారి మీకు మళ్ళీ నేను రిమైండ్ చేస్తున్నా. మేము మా సామాజిక వర్గం పోటీ చేయాలనంటే మా పెళ్ళాల మెడలో పుస్తలు తాడు అమ్ముకుంటాం, మా బంధువుల మిత్రుల అందరూ తీసుకొని వచ్చి అమ్మైనా సరే పోటీ చేస్తాం. ఓడిపోతే ఒక్కసారి పోయేదే లేదు, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తామన్నాం. కానీ మన వాళ్ళు దానికి భయపడి ఎన్నికి పోయి ముంగల్కి వచ్చిన వాళ్ళని కూడా ఎన్నికి దోస్తున్నారు. నిజంగానే అందరూ ఏమనుకుంటారు, ఆరవేశలు అంటే సామాజికంగా వెనుకబడి ఉన్నా కూడా ఆర్థికంగా బాగా బలవంతులు అని అన్ని రాజకీయ పార్టీలు అనుకుంటారు. కానీ అనుకున్నట్టుగా మన ఆరవేశలు అంత సామాజికంగా ఆర్థికంగా బలమైన వాళ్ళు ఇప్పుడు చాలా కొద్ది మందే, 100లో 20% మంది ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని చితికిపోతున్నాయి. మరి ఆ చితికిపోతున్న వ్యాపారాలను ఎవరు కనబడతలేవు. ఆ చితికిపోయే వ్యాపారాలు ఈరోజు ఏమీ చేసుకోలేక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి అందరూ మనల్ని ఊహించుకుంటారు, ఆర్యవైశ్యుడు అంటే సౌకారి, ఆర్యవైశ్యుడు అంటే ఊర్లో కిరాణా దుకాణంకి వస్తే ఉద్దర సామాన్లు ఇచ్చి నెలైనా కూడా అడగనటువంటి వ్యాపారస్తుడు. ఈరోజు అదే సూపర్ మార్కెట్లు వస్తే ఆన్లైన్లో పేమెంట్ చేయాలి, చేసిన తర్వాత డెలివరీ అయ్యేటటువంటి విధానం వచ్చినా కూడా ఆర్యవైశ్యులు చితికిపోయినటువంటి వ్యవస్థని గుర్తు చేసుకోవాలి. ఇది రాజకీయ కార్యక్రమం అయినా కూడా ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. మన వ్యాపారాలు చితికిపోతున్నాయి. ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ సూపర్ మార్కెట్లు పెట్టి మనకన్నా ₹1 తక్కువ అమ్మి, అది కూడా సెకండ్ మాల్ తెచ్చి, అంటే డూప్లికేట్ ఐటమ్స్ తెచ్చి మార్కెట్లో అమ్మి మన వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఎప్పుడు వేదికల మీద మాట్లాడుకొని మనము వ్యాపారాన్ని దెబ్బతింటున్నాయి, మన చిన్న చిన్న వ్యాపారాలు చితికిపోతున్నాయి. టౌన్లలో కూడా సూపర్ మార్కెట్లు వస్తున్నాయి. ఆ సూపర్ మార్కెట్లను ఆపాలి అని ప్రతిసారి కోరుకుంటాం. కానీ నిజంగానే ఏ ఒక్క గ్రామంలోనైనా సరే, ఏ ఒక్క పట్టణంలోనైనా సరే వీళ్ళు రాకుండా మనం ఆపగలుగుతున్నామా? మొత్తం ఇళ్లలో నుంచి బయటికి రాని మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చి
ధర్నాలు చేసి రోడ్డుకి అడ్డంగా పడుకొని చెప్పుల దండలేసి రైలయ్యక ఆ రోజు. మరి అట్లాంటిది ఈరోజు మన వ్యాపారాలు మన కుల వృత్తి దెబ్బతింటుంటే మనం ఎందుకు కామ్గా కూర్చున్నాం? వాళ్ళు పోని వ్యాపారం చేసుకొని నిజంగానే నాణ్యమైనటువంటి సరుకిస్తున్నారంటే ఇవ్వట్లేదు. నాణ్యతను కోల్పోయినటువంటి సరుకులు ఇచ్చే వాళ్ళని మనం ఈరోజు ప్రోత్సహించి ఈరోజు మనం రాణిగంజ్ చూసిన వాళ్ళే, బేగం బజార్ నిండా చూసిన వాళ్ళే, ఎక్కడ పోయినా వాళ్ళే, గ్రామాలలో బంగారం దుకాణం అయినా సరే, వడ్డీకి ఇచ్చే వాళ్ళైనా సరే ప్రతి చోట వాళ్ళే ఉన్నారు. మన వ్యాపారాలన్నీ కనుమరుగైతున్నాయి. కాబట్టి వాళ్ళు గ్రామాలకి మండలాలకి రాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. వేదికలు పెట్టుకొని వేదిక మీద నుంచి ఇక్కడి నుంచి మనం 1000 మంది పోయి ఒక ఊర్లో జరిగేటటువంటి అన్యాయాన్ని ఆపలేం కదా. కాబట్టి దయచేసి మనకు దెబ్బ తగులుతున్నటువంటి వ్యాపారం కుల వృత్తిని మళ్ళీ మనం కాపాడుకోవాలనంటే వాళ్ళని మరి వ్యాపారం మన వృత్తి మనకు అడ్డుపడేటటువంటి వాళ్ళని, మనకు ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని తప్పకుండా మనం అడ్డగించాలి. రానియకుండా వ్యాపార సంస్థలు ఇక్కడ పెట్టనీయకుండా, వాళ్ళని ప్రోత్సహించకుండా ఆ పట్టణంలో కానీ ఆ గ్రామంలో కానీ తప్పకుండా మనం వాళ్ళకి ఎదురు దెబ్బ తీయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. రాజకీయంగా మరి ఇందాక అన్నాడు 18 ఏళ్ళు అయింది కార్పొరేషన్ వచ్చని సత్యవన్ అన్నాడు, కానీ 18 ఏళ్ళు కాలేదు. ప్రభుత్వం వచ్చి 18 ఏళ్ళు అయింది. వచ్చినాక 8 నెలలకి మరి కార్పొరేషన్ ఇచ్చారు. 1 year 10 days అయింది నాకు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి 25 కోట్లు ఇస్తామని ప్రామిస్ చేసి అసెంబ్లీలో ఒప్పందం జరిగి ఆ తర్వాత వారం రోజుల క్రితం బట్టి గారు తాండూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేను అడగలేదు ఇక్కడ చెప్పమని, వారే ఆర్యవైశ్య కార్పొరేషన్కి ఇచ్చినటువంటి 25 కోట్ల నిధులని విడుదల చేస్తామని మొన్న ప్రకటించారు. మరి 25 కోట్లతో మనకు సరిపోతుందా అంటే సరిపోదు. మన దగ్గర ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులు చాలా మంది ఉన్నారు. మొన్న మనం రాజీవ్ యువ వికాసం ద్వారా ప్రభుత్వం ద్వారా మనం అప్లికేషన్లు పెట్టుకున్నటువంటివి సుమారుగా 100 కోట్ల వరకు పేద ఆర్యవైశ్యులకి తప్పకుండా, అది ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు తప్పకుండా 100 కోట్ల వరకు మన పేద ఆర్యవైశ్యులకి 70%కు పైగా ఇచ్చేటటువంటి మన సబ్సిడీని మనం పొందబోతున్నామని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఇదొక్కసారితో కాదు, రేపు రాబోయే 3 ఏళ్ల తర్వాత జరిగేటటువంటి ఎన్నికలకి 1 సంవత్సరం ముందే సంగ్రామం మొదలు పెట్టాలి. ఇప్పుడు స్థానిక సంస్థలలో మనము ఈరోజు మహిళా రిజర్వేషన్ ఉంది. మన మహిళలు చాలా మంది సంఘాలలో పనిచేస్తున్నారు. ఏ కమ్యూనిటీలో కూడా ఇంతమంది మహిళలు కానీ ఇంతమంది ఆర్యవైశ్యులు కానీ ఏ కమ్యూనిటీకి లేరు. అన్ని సంఘాలు ఉన్నాయి. మనం అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం, తంబోలాలు ఆడుతున్నాం, కిట్టి పార్టీలు పెడుతున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవి కాదు మన గోల్. మనం రాజకీయంగా ఎదగాలి అని అంటే మన మహిళల్ని ముందుకు తీసుకురావాలి. మన వాళ్ళని కూడా స్థానిక సంస్థల్లో ఏది కూడా ఇది రిజర్వేషన్ అన్న మీకు తెలుసు, ఇది రిజర్వేషనో ఇక్కడ కొట్లాడితేనో స్థానిక సంస్థలలో ఇచ్చేటటువంటిది కాదు. అక్కడ ఉన్నటువంటి స్థాన బలం కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీలు కానీ చూసి ఏ కులానికి ఇవ్వాలి అనేది కాకుండా అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీని బట్టి స్థానిక సంస్థలలో స్థానం దక్కుతుంది. కాబట్టి లాస్ట్ టైం కూడా 11 మంది మున్సిపల్ చైర్మన్లు, 2 డిప్యూటీ మేయర్లు, మిగతా చాలా మంది కూడా జెడ్పీటీసీలు అయ్యారు. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బలాన్ని బట్టి నిరూపించుకుంటారు తప్పించి అక్కడ మనకు తప్పకుండా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మేము కూడా మా వంతు ప్రతి జిల్లా నుంచి తప్పకుండా మాకు దామాషా ప్రకారం మాకు సీట్లను కేటాయించాలని మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తాము. మీరు కోరుకున్నట్టుగానే మేము దిగేంత వరకు కూడా తప్పకుండా ఏదో ఒకటి సాధించి చూపించాలి ఆర్యవైశ్యులకని ఒక సంకల్పం తీసుకున్నామన్నా. తప్పకుండా మీరు పెట్టినటువంటి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఆర్యవైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని, ఇంకా ఇతరత్ర చాలా ఉన్నాయి. దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని, వైశ్య బంధు ఇవ్వాలని, ఇవి ఎన్ని అమలవుతాయి అనేది తర్వాత అయితే మనం ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇవ్వడం కూడా ముఖ్యం. కాబట్టి తప్పకుండా ప్రభుత్వానికి చేరవేస్తాం. ఈరోజు ఉదయమే వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు ఈ రణబేరి జరుగుతుందని కూడా విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా నా వంతుగా నేను ఒక రాజకీయ పార్టీలో ఒక మహిళగా ఎన్ని కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఆర్థికంగా ఇబ్బందులు కలిగించినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా 15 కేసులు నా మీద పెట్టినా కూడా ఒక్క అడుగు వెనక్కేయకుండా ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈరోజు మీ ముందు ఒక లీడర్గా నిలబడ్డాను అని అంటే మనం ఒక పని చేయాలని సంకల్పం తీసుకొని బయటకు వచ్చామంటే ఫుల్ టైమ్స్ పాలిటిక్స్ చేయండి. పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తే సచ్చినా కూడా ఎదగం. ఇది గుర్తుంచుకోండి. మన వాళ్ళు ఎవరైనా రాజకీయంగా రావాలనంటే భుజం తట్టి ముంగలి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రేపు రాబోయే
స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ఆర్యవైశ్యులకి అన్ని పార్టీల నుంచి మన దామాషా ప్రకారంగా మరి అక్కడ ఉన్నటువంటి బలాల ప్రకారంగా మంచి స్థానాలు లభించాలి, గెలుపొందాలి, చాలా మంది చట్ట సభల్లో కూర్చోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కాచం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి.